హలో గైస్, ఐఎమ్ అలేఖ్య రెడ్డి. సో మోడర్న్ ఇండియా సిరీస్లో భాగంగా ఈరోజు ఏంటంటే కొమ్మగట్టు మరు ఇన్సిడెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో కొమ్మగట్టు మరు ఇన్సిడెంట్ మెయిన్లీ ఏం చెప్తుందంటే, ఇది ఇండియన్స్ మెయిన్గా ఇండియాలో ఉన్న సిక్కు కమ్యూనిటీ ఎక్కువగా కెనడాలో ఉంటున్నారు. సో రీసెంట్గా ఈవెన్ న్యూస్లో చూస్తున్నప్పటికీ ఇండియన్ సిక్ కమ్యూనిటీ చాలా మటుకు కెనడాలో సెటిల్ అయిపోయినారు. సో అప్పట్లో ఫ్రీడమ్ కొలోనియల్ పీరియడ్ టైంలోనే వెళ్ళి సెటిల్ అయిపోయారు. సో అట్లా తర్వాత వెళ్ళడము. సో రీసెంట్గా కూడా మనకు సిక్కు కమ్యూనిటీ కెనడాలో సో ఎక్స్ట్రీమిజం ఉందని చెప్పేసి తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మెయిన్లీ మనం కొమ్మగట్టు మరి ఇన్సిడెంట్ ఏంటంటే 1990 టైంలో కెనడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓవర్గా కెనడాకి వెళ్ళిపోవడం, అంటే కంటిన్యూస్ ఫ్లో ఉండడం వల్ల ఇండియా టు కెనడా టు స్టాప్ ది ఇండియన్స్ ఇన్ కంటిన్యూస్ ప్యాసేజ్ యాక్ట్ పాస్డ్ బై ది కెనడా. అంటే కంటిన్యూస్ ప్యాసేజ్ యాక్ట్ అంటే కంటిన్యూస్గా వీళ్ళు కెనడాకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో వీళ్ళని స్టాప్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇండియా టు కెనడా, కెనడా టు ఇండియా డైరెక్ట్గా షిప్ అనేది లేదు. సో లేకపోవడం వల్ల సో గుర్దిత్ సింగ్ అనేది లీజ్డ్ టు జపనీస్ స్టీల్ షిప్, దట్ ఈస్ కొమ్మగట్టు మరు, అండ్ దిస్ షిప్ ఈజ్ లెఫ్ట్ హాంకాంగ్ ఇన్ 1904. సో వెనాక్యులర్ ఇన్ కెనడాలో రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటే కెనడియన్ గవర్నమెంట్ రిఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడ వెళ్ళిన పీపుల్ అందరినీ మీరు కెనడాలోకి రావడానికి లేదని చెప్పేసి వెళ్ళిన వాళ్ళందరినీ, షిప్లో ఉన్న వాళ్ళందరినీ రిఫ్యూజ్ చేయడం వల్ల సో ఆ షిప్ మళ్ళీ వచ్చి హుగ్లీ పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. సో ఆ టైంలో పోలీస్ స్టార్టెడ్ సర్చింగ్ అండ్ హరాసింగ్ ది ఇండియన్స్ అండ్ started the fire on the people. So police opened the fire and 20 people killed at that time and 200 people were arrested. So this Kommagattu Maru incident is very famous. In 20 people died and 200 people arrested. అది కెనడాకి వెళ్ళిన, ఇక్కడ నుంచి కెనడాకి వెళ్ళి సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి సో ఆ తర్వాత ఇలా జరిగిందంటే వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ కొలోనియల్ పీరియడ్ టైం. సో కొమ్మగట్టు మరి ఇన్సిడెంట్ ఈజ్ వెరీ ఫేమస్. 1900లో జరిగింది. సో కెనడియన్ గవర్నమెంట్ వచ్చరికి కంటిన్యూస్ ప్యాసేజ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీళ్ళు రిటర్న్ రావాల్సి వచ్చింది. సో గుర్దూత్ సింగ్ అనే ఆయన ఇండియన్. సో జపనీస్ వాళ్ళది కొమ్మగట్టు మరు అనే షిప్ను లీజ్ తీసుకొని హాంకాంగ్లో నుంచి కెనడా వెళ్ళడానికి ఈ షిప్ను లీజుకు తీసుకుంటాడు. ఏంటది గుర్దూత్ సింగ్ కొమ్మగట్టు మరు అనే షిప్. సో ఇట్లా ఈ కొమ్మగట్టు మరు ఇన్సిడెంట్ అనేది మనం చదువుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.